హాయ్ అండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీ విన్నా మీతో షేర్ చేస్తున్నా. వీడియో పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ స్టోరీ అయితే అత్త కోడల్ని ఇలా అంటుంది. ఏ కోడల నీ రూమ్లో టీవీ ఆన్ చేసి వచ్చి బయట దర్జాగా తిరుగుతున్నావు, డబ్బులు ఏమన్నా ఊరికే వస్తున్నాయని కోడలతో అంటది. కోడలు నిశ్శబ్దంగా లోపలికి టీవీ ఆఫ్ చేస్తానికి వెళ్తుంది. అది చూసిన భర్త భార్య మనసు ఏమన్నా బాధపడిందేమని లోపలికి వెళ్ళి అమ్మన్న మాటలు ఏం పట్టించుకోకు, అమ్మ అలాగే అంటుందిలే అని భార్యతో చెప్తాడు. అప్పుడు భార్య ఏమంటుందంటే, అందులో తప్పే ఉంది, ఏదైనా తప్పు చేస్తే మా అమ్మ కూడా తిడుతుంది కదా, అందులో తప్పేం లేదు కదా అంటే అప్పుడు భర్త భార్య అన్న మాటకి చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. నాకు ఎంత మంచి భార్య దొరికింది అని. అయితే ఒకరోజు ఏమవుతుందంటే అత్త ఎంతసేపైనా భోజనానికి రాకుండా ఫోన్ మాట్లాడుతూనే ఉంది. కోడలు నవ్వుతూ అత్త దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కొని, అత్తమ్మ ఎంతసేపు ఫోన్ మాట్లాడతారు, భోంచెద్దురా అండి, చాలా టైం అయింది, మీరు మందులు వేసుకునే టైం కూడా అయింది కదా అని అత్తని అంటుంది. అప్పుడు అత్త ఏమంటుందో తెలుసా కోడల్ని, ఏ కోడలా, కోడలివి కోడల్లాగా ఉండు, నాకు అత్తవి కావాలని చూడకని కోడలను బెదిరిస్తుంది. కోడలు ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా కాసేపటికి కోడలు ఎవరితోటో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా అత్తకి వినిపిస్తుంది. కోడలు తన తల్లితో ఏం చెప్తూ ఉంటుందంటే, నువ్వే కదమ్మా పెళ్ళైన కొత్తలో వచ్చేటప్పుడు అత్తని తల్లిలాగా చూసుకోమని చెప్పావు, నేను అలాగే చూసుకుంటున్నానమ్మా, ఫోన్ లాక్కోవడంలో తప్పే ఉంది చెప్పమ్మా, తన మంచి గురించే కదా లాక్కుంది, నేను తల్లిలాగా భావిస్తున్నా, తను మాత్రం నన్ను కోడల్లా చూడట్లేదమ్మా, అంటే ఎప్పటికైనా కోడలు కూతురు కాలేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు నువ్వు మాట్లాడుతుంటే ఫోన్ లాక్కున్నానమ్మా, నువ్వెంత సంతోషంగా ఫీల్ అయ్యావు, కానీ తను మాత్రం తిడుతుంది అని చెప్పింది. ఇంకా కోడలు ఏమన్నదంటే, అమ్మ ఇంకా 2 రోజులు ఓపిక పట్టుకుంటాను, ఇంకా 2 రోజులు చూస్తాను, తను మారకపోతే నా నిర్ణయాలకు నేను కూడా స్వతంత్రాలనే అని చెప్పి అంటే తల్లితో చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట. అయితే ఇందులో అర్థం నీతి ఏంటంటే, ఎప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళను గౌరవించాలి అనేది నీతి. చాలా బాగుందండి నిజంగా ఈ స్టోరీ అయితే నాకు నచ్చింది, మీతో షేర్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్